సినీ నటుడు అల్లు అర్జున్ కాసేపట్లో పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటలకు పీఎస్లో విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. నోటీసులపై తన లీగల్ టీంతో అల్లు అర్జున్ చర్చించారు. విచారణకు హాజరయ్యే విషయంపై ఆయన వారితో సమాలోచనలు జరిపినట్టు సమాచారం. తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఇటీవల 10 నిమిషాల వీడియోను విడుదల చేశారు. దాని ఆధారంగా అల్లు అర్జున్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు చిక్కడపల్లి పీఎస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 4న రాత్రి సంధ్య థియేటర్లో పుష్ప ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల అనుమతి నిరాకరించిన ర్యాలీ నిర్వహించి ఒకరి మృతికి కారణమయ్యాడని కేసు నమోదు చేసి చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఆయన్ని విచారించేందుకు సిద్ధమయ్యారు. సినీ ఇండస్ట్రీని తెలంగాణ నుంచి పంపించే కుట్ర జరుగుతుంది. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసి పిల్లలను భయభ్రాంతులకు గురి చేశారని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఇంటికి చేరుకున్నారు. అల్లు అర్జున్ ఇంటి వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటి వద్ద టాస్క్ ఫోర్స్ టీం పెద్ద ఎత్తున మోహరించింది. ఇంటి దారిలో రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు.